గౌరవ జిల్లా అధ్యక్షుడు నేడు హైదరాబాద్ నగర నడుపులో ట్యాంక్ బండ్ పైన సర్దార్ సాహెబ్ గౌడ్ మహారాజ్ గారి విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఉంది. అందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం. ఎందుకంటే ఆ ఊరు పక్క 4 కిలోమీటర్ల దూరంలోనే ఆ ఊరు, ఆ వేగు చుక్క ఈ భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ముందు నాయకుడు. చుట్టూ అక్కడ హైదరాబాద్ ట్యాంక్ పెట్టేటువంటి భద్రతా ట్యాంక్ చుట్టూ కూడా ఈ మహనీయులు సాకలేదు తొడుకోలేదు. తర్వాత సర్దార్ బాబు విగ్రహాలు పెట్టి ఒక మహనీయులు ఈవెన్ మా సిద్ధార్థ జయశంకర్ సార్ కూడా వాళ్ళ విగ్రహం పెట్టాలి. ఇంతకు ముందు చాలా మంది పాపన్న గౌడ్ గురించి మాట్లాడారు. ఐ థింక్ ఇంకా ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేదు. ఆయన మన సోషల్ రిఫార్మర్, ఆయన సోషల్ జస్టిస్ కోసం పోరాటం చేసినారు. 1650లో మన జనగాం జిల్లాలోనే ఆయన పుట్టినారు. అంటే ఆయన మన ఆస్ట్రాయిల్ వరంగల్ జిల్లా నుంచి ఉన్నానే ఒక లీడర్ మనకు. ఆయన ఇంతకు ముందు కూడా చాలా మంది మాట్లాడారు. ఆయన ఒక గౌడ్ కమ్యూనిటీ సంబంధించిన లీడర్ కాదు. ఆయన జనరల్ సోషల్ జస్టిస్, మహిళల కోసం, రైతుల కోసం, ఏం కులం ఏం జాతి అది చూసుకుంటా వాళ్ళ కోసం పోరాటం చేయలేదు. ఎవరెవరు అప్పుడు మొబైల్స్ ద్వారా సఫర్ అయినారు, వాళ్ళ కోసం ఆయన పోరాటం చేసినారు. అందరం కూడా వారి కోసం, మానవుడి కోసం మాట్లాడుతున్నాం. వారి యొక్క నేపథ్యం, వారి ఏ విధంగా సామాన్య కుటుంబం నుండి ఎదిరించే తత్వం, పోరాట తత్వం. మరి వరంగల్ జిల్లా అంటేనే మన పోరాటాలకు గడ్డ అనేది అందరూ తెలుసు. ఎంతోమంది సోదరులు చెప్పినట్టుగా ఐలమ్మ కానీ, చాకలమ్మ కానీ, మానవులు సర్దార్ పాపన్న కానీ, తర్వాత కుమరన్న కానీ, ఉదయ కానీ, మరి మనందరి ఆధార దైవంగా తెలంగాణకు సృష్టికర్త ప్రొఫెసర్ జయశంకర్ మా గురువు గారు